వెల్కమ్ టు అభినవ్ భారత్ శివరామకృష్ణ. అయితే విశాఖ భోగాపురం ఎయిర్పోర్టు మా అధినాయకుడు ఆధ్వర్యంలో మొదలైన దానికి వీళ్ళేమో తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇప్పుడు లేనిపోయిన రాదాంతం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీ అధినాయకుడు అయితే ప్రారంభించడం అయితే జరిగింది, దాని మీద ఏం చెప్తారు మీరు? ఇది ఉన్నటువంటి ఎయిర్పోర్టు ఏ విధంగా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా క్లియరెన్స్ తెచ్చారన్నది ప్రతి ఒక్కరికి తెలుసండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం కానీ దాని ప్రారంభోత్సవం కానీ 85% వర్క్ కానీ ఆ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది. మరి దీనికోసమే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆయన ఎందుకు రాలేదంటే ఆయన కేవలం ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అని చెప్పడంతో ఆయన సైడ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఏంటంటే మరి ఆ రోజు ఎవరైనా అడిగితే ఇది నేనే తెచ్చానని ఆయన చెప్పలేరు కదా డైరెక్ట్గా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన అబద్ధాలు ఆడడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అయినప్పటికీ కూడా మరీ ఇంత బ్లైండ్గా మనం చూస్తున్నాం. ఆయన హోర్డింగ్లు ఎక్కువైనా పని తక్కువ అన్నట్టుగా రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ సంవత్సరం గడిచినటువంటి సంవత్సరం 8 నెలల మాసంలో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్టే కాదు మొత్తం అన్నీ కూడా కొలాప్స్ అయిపోయింది. మొత్తం కొలాప్స్ అయిపోయి ప్రజలందరూ కూడా అసలు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బాబు వస్తే జాబ్ వస్తారు, ఏ జాబులు రావట్లేదు. ఇప్పుడు నిన్న లోకేష్ గారు ఏం మాట్లాడతారు, నాకు నచ్చిన రేటుకి ఇచ్చేస్తాను, 99 పైసలు కాదు ఇంకా తక్కువకి ఇచ్చేస్తాను అంటే ఏంటి అసలు వీళ్ళ వ్యవహారం ఎలా ఉందంటే అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ఇది ప్రజల తరపున మనం ఒక కమిటెడ్గా ఉండి మిమ్మల్ని దేనికి ఎన్నుకున్నారో మీకే అర్థం కాని పరిస్థితి. అంటే ఇది లాస్ట్ ఫైనల్ ఎలక్షన్ మనకి మొత్తం అంతా ఏదో మొత్తం చుట్టేస్తున్నారు వీళ్ళు. మొత్తం అంతా కూడా బ్యాక్ డోర్ నుంచి మొత్తం అన్అఫిషియల్ అమౌంట్ మొత్తం తీసుకొని ఫ్రంట్ డోర్లో వీళ్ళు ఎంప్లాయ్మెంట్ పేరుతో మొత్తం ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మడం. మరి ఈ ఎయిర్పోర్ట్ కూడా మనం చూసాం ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం జరిగింది. మన జిఎంఆర్ కూడా దీని సాక్ష్యం ఏంటంటే జిఎంఆర్ ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేశారో ఆయన స్పీచ్ వింటేనే మనం అర్థమవుతుంది ఏ టైంలో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎప్పుడు ఎంత కన్స్ట్రక్షన్ అయ్యింది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం అన్నది. ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా చేదరించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఏం చెప్తారు? భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత మొత్తం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఓట్ల కోసం కేవలం టెంకాయని అక్కడ కొట్టి వదిలిపెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 900 కోట్ల రూపాయలతో రమారమి 2751 ఎకరాలను ఈయన భూసేకరణను పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా టీడీపీ వారు ఆ రోజు ఏదైతే 117 ఎకరాలను పెండింగ్లో పెట్టారో ఆ 117 ఎకరాలకు కూడా రైతులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో న్యాయం చేయడం జరిగింది. ఒక్కొక్క ఎకరానికి రమారమి 28 లక్షల నుంచి 36 లక్షల వరకు డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిఎంఆర్ వారి సహకారంతో మా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి అన్ని మంత్రులు తీసుకొని వచ్చి ఆ యొక్క ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడున్న 3.8 కిలోమీటర్ల రన్వే కూడా ఆయన హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయింది. దానికి పూర్తి రక్షణ గోడ ఏదైతే ఉందో ఆ గోడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే పూర్తయింది. 80% అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ పనులన్నీ కూడా ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. అదేవిధంగా నిర్వాసితులకి 371 కుటుంబాల వారికి ఆయన ఒక్కొక్కరికి 8.7 లక్షల రూపాయలు కేటాయించి 5 సెంట్ల భూమిని నిర్వాసితులందరికీ ఇచ్చి పెద్ద టౌన్షిప్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటి ఫలితమే ఈరోజు అక్కడ ఒక విమానం ల్యాండ్ అయిందంటే దానికి ముఖ్య కారణం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి గారికి కాదని చెప్పి నేనే ఈ క్రెడిట్ పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న ప్రయత్నాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసి అసహించుకుంటున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం? పెద్దలు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈ విషయం మాత్రం. అంటే చాలామంది అంటుంటారు కదా, అంటే తప్పుగా చెప్పాలంటే కన్నిందేవారు పేరు పెట్టుకునేదేవారు అంటారు. అలా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, కొబ్బరికాయ కొట్టారు, అందరు ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని కోట్లు దాని మీద పెట్టారు అనేది. మన జిఎంఆర్ గారు పూర్తిగా చెప్పారు వివరించి. మరి
ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నారు. అది ప్రజలందరూ తెలుసు. అంటే అతను అక్కడ ఒక క్రేజ్ తీసుకోవాలని ఆయన ఈ యొక్క భోగాపురం విషయంలో ముందుకెళ్లారు అంతే. క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి లేనిపోయిన రాధాంతం చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద. ఏం చెప్తారు? 2 సంవత్సరాల పరిపాలన ఏ ఒక్కటి కుటుంబ ప్రభుత్వం చేసిందండి? వాస్తవం మాట్లాడుకుంటే ఏ ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పోర్ట్లు అయితే కానీ ఎయిర్పోర్ట్ కూడా మనం 2 సంవత్సరాల ప్రజలందరూ కూడా విశాఖ ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆ విజయనగరం ఇటు సైడ్ తిరిగేటప్పుడల్లా కూడా ఎయిర్పోర్ట్ ఏ విధంగా అవుతుందో అందరూ మేము కూడా అందులో వీక్షించిన భాగంగా చేసాం. ఆయన ఉండేటప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వర్క్ జరిగింది, ఆన్ రికార్డెడ్ ప్రకారంగా అన్నీ ఉన్నాయి. అందరూ ప్రజలందరూ దీన్ని వెచ్చేస్తున్నారు, చూశారు కూడా. ఈరోజు కుటుంబ ప్రభుత్వం అనేది ఏదైతే మన హయాంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ పనులన్నీ కూడా పేరు పెట్టుకొని ఇవి మేము చేసామని చెప్పుకోవడం తప్పగానే రెండో పని అనేది చేసిందంటే మన రాష్ట్రంలో ఏదైతే లేదు. ఈ రాష్ట్రం కూడా ముఖ్యంగా విద్యార్థులు, ఈరోజు మన విద్యార్థులు చూసుకుంటున్నట్టయితే తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే విద్యార్థి వృత్తి అడుగుతారో లేదానికి ఫీజు రింబర్స్మెంట్ అడుగుతారో కాలేజీలకి ఏదైతే మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటనలో నర్సీపట్నం పర్యటన అప్పుడు కూడా భారీ ఎత్తున విద్యార్థులందరూ వచ్చారు. విద్యార్థులందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు వేసి మాబోటోల మీద కూడా ఎఫ్ఐఆర్లు వేసి అణచివేత చేద్దామనే తప్పగానే అభివృద్ధి మీద దృష్టి అనేది ఈ గవర్నమెంట్ అనేది పెట్టదు కూడా. దీనికి ఇంకొక 2-3 సంవత్సరాల్లో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బుద్ధి చెప్తారు. భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి రానున్న 30 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉంటాడు. ఇది కూడా ప్రజలందరికీ తెలియడం మంచిదే. ఎందుకంటే పని చేసే వ్యక్తి ఎవరో, పని చేయలేని వ్యక్తి ఎవరో స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్ని చెప్పుకున్నా సరే ప్రజలందరూ బుద్ధి చెప్పి రానున్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అని సందర్భంగా తెలియజేసుకుంటారు. కూటమి ప్రభుత్వం మా హయాంలోనే జరుగుతుంది, దీని క్రెడిట్ అంతా మొత్తం చంద్రబాబు నాయుడుకే చెందుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఏంటంటే గవర్నమెంట్ దిగిపోయే టైంలో చాలా ఆదరాబాదరాగా వెళ్ళి శంకుస్థాపనలు కార్యక్రమాలు చేసేస్తారు. ఆయన శంకుస్థాపన చేసినప్పటికీ అక్కడ కనీసం ల్యాండ్ క్లియరెన్స్లు కానీ పర్మిషన్స్ కానీ భోగాపురంలో ఏవి అవ్వలేదు. తర్వాత జగన్ గారు వచ్చి జగన్ గారు పెట్టుకున్న మ్యాండేట్ ఏంటంటే నేను అన్ని పర్మిషన్స్ వచ్చి నేను శంకుస్థాపన చేసిన మరుసటి రోజు నుంచే అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వాలి అని ఆయన ఒక మ్యాండేట్ పెట్టుకొని మొత్తం అన్ని పర్మిషన్స్ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా కూలంకుషంగా చెప్పారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకున్నాకే, అలాగే అక్కడ ఏదైతే R&R ప్యాకేజ్ మొత్తం అందరికీ ఇచ్చి కాలనీలు కట్టించి వాళ్ళు ల్యాండ్ కోల్పోయిన వాళ్ళందరూ సాటిస్ఫై చేశాకే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయన ఎప్పుడు విశాఖపట్నం మీదుగా వెళ్తున్నా సరే భోగాపురం దగ్గర ఆగి అక్కడ ఒకసారి ఎయిర్పోర్ట్ని చూసుకుంటున్నారు. అది కట్టేదేమో GMR, కానీ ఈ నెల ఏదో మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. మీకు నిజంగా అంత చిత్తశుద్ధే ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 6 లైన్ ప్రపోజల్ ఇక్కడ పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ప్రపోజల్ పెట్టారో నితిన్ గడ్కరీ గారు ఆయన మాటల్లోనే చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి. ఆ కార్యక్రమాన్ని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఈ పాటికి ఆ 6 లైన్ కానీ అయిపోయి ఉండుంటే ఎయిర్పోర్ట్ అయిన మరుక్షణం ఆ రోడ్డు కూడా తయారయ్యేది. ఈరోజు కనీసం ఆ పనులు కూడా స్టార్ట్ అవ్వలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ పని ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఏదైతే ఆల్రెడీ అవుతున్న పనిని వెళ్ళి ఫోటోలు తీసుకోవడం తప్ప మీ అంతటా మీరు స్టార్ట్ చేసిన పని ఏంటని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్రెడిట్ చోరీ అనే దానికి 100% నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటారు. చెప్పండి, ఏం చెప్తారు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం? భోగాపురం ఎయిర్పోర్టు 100% ఆ క్రెడిట్ అంతా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. ఎందుకంటే 2019 వాళ్ళు ఎలక్షన్లో దిగిపోయి ప్రభుత్వం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆధారబాధారా ఏదో శంకుస్థాపన చేసి ఆయన పనులే మొదలు పెట్టకుండా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక ల్యాండ్ క్లియరెన్స్ కానీ అక్కడ నిర్వాసితులకి యొక్క సమస్యలన్నీ కూడా అన్ని ఫైల్స్ కూడా కేంద్రం నుంచి వెళ్ళి దాని మీద ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు వాళ్ళతో 2-3 సార్లు సమావేశమయ్యి ఆ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ పనులన్నీ పూర్తిగా వచ్చాక మొదలుపెట్టి ఒక ఎయిర్పోర్ట్ని పూర్తి చేస్తే వాళ్ళు మొదలుపెట్టినప్పుడు చెప్పారు 2026 డిసెంబర్కి ఫ్లైట్ ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వీడియోలన్నీ కూడా మన దర్శనం ఇచ్చాయి ఆన్లైన్ సోషల్ మీడియాలో. ఇప్పుడు వీళ్ళందరూ ఎంత ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు వచ్చి
ముఖ్యమంత్రి అయ్యాక ప్రయత్నించాం. సరే చంద్రబాబు నాయుడు ఏమి వచ్చిన ఈ 18 నెలలు కట్టిన ఎయిర్పోర్ట్ కాదు కదా, అదేమని అది ఎయిర్పోర్ట్ కట్టాలంటే సుమారు 5 సంవత్సరాలు బట్టి పనులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి ప్రజలందరూ గమనించారు. ఆ యొక్క క్రెడిట్ చోరీకి వాళ్ళు ప్రయత్నిస్తే దాంట్లో కూడా విఫలమయ్యారు. ప్రజలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా వాళ్ళకి గలమెత్తారు. అంతా కూడా జగన్మోహన్ రెడ్డిగా క్రెడిట్ దక్కిందని చెప్పని దాన్ని చూసి వాళ్ళందరూ కూడా తెగ బాధపడిపోతున్నారు. మనం ఎంత ప్రయత్నించి అంత ఎల్లో మీడియాలో మనం ఈ యొక్క ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు కట్టారని చెప్పిన సార్ దాంట్లో విఫలమయ్యేది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయిందని చెప్పని ఖచ్చితంగా ప్రజలంతా అమాయకులేం కాదు, ఎవరు చేశారని చెప్పి ఎంత వాళ్ళు సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో చెప్పుకున్నా సరే ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఎవరు చేశారు, ఎవరు పని చేశారు అనేది ఖచ్చితంగా ఇది యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి దక్కుతుంది. ఇది ప్రధానంగా మనం ఈ భోగాపురం ఎయిర్పోర్టు మేము చేసామన్న నేపథ్యంలో అయితే మటుకి ఈ 85% అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంప్లీట్ చేస్తే ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఆ క్రెడిట్ కూడా చోరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఎట్టి పరిస్థితుల్లోని క్రెడిట్ అంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.